ఆప్కి అదాలత్లో క్రికెట్ సూపర్ స్టార్ వసీం అక్రమ్ గారి మీద ఆరోపణ. ఈయన కావాలనే కాంట్రవర్సీస్ ని క్రియేట్ చేస్తూ ఉంటారు. వసీం సార్ చాలా కాంట్రవర్సీలు ఉన్నాయి. మీరు గనక వెస్టిండీస్కి వెళితే అక్కడ న్యూస్ పేపర్లో ఏమని వచ్చిందంటే మీరు గాంజా తీసుకున్నారు, తర్వాత క్రికెట్ ఆడడానికి వచ్చారు. ఆ కాంట్రవర్సీ వచ్చింది. నేను చెప్పినట్టుగానే చిన్న వయసులో తప్పులు జరిగాయి. ఏదేమైనా ఈ తప్పుల వల్లే నేను నిజం తెలుసుకున్నాను. దట్స్ ఆఫ్ మ్యాటర్ ఎండ్ ఆఫ్ ది డే. మీరు ఇర్ఫాన్ పఠాన్కి బౌలింగ్ క్లాస్ తీసుకున్నప్పుడు అక్కడున్న న్యూస్ పేపర్ వాళ్ళు ఏమన్నారంటే పాకిస్తాన్ క్రికెట్ వాళ్ళకి మీరు నష్టం కలిగిస్తున్నారు అని. మీరు పాకిస్తాన్ ఓడిపోవాలనే ఇలా చేశారని అంటున్నారు. చూడండి, ఇది కాస్త తెలివికి సంబంధించింది. కాస్త బుర్ర పెడితే మీకు ఈ విషయం తెలుస్తుంది. నేను ఇర్ఫాన్కు గ్రిప్ గురించి చెప్పాను, నార్మల్గా స్వింగ్ గురించి చెప్పాను. ఎందుకంటే పాకిస్తాన్ బ్యాట్స్మెన్లనే తక్కువగా చెప్పారు. ఆయన అక్కడికి వెళ్లి 4 అవుట్ చేయగానే మీ వల్లే ఓడిపోయారని చెప్పారు. తర్వాత వాళ్ళ మొహం చూస్తూ ఉన్నాను. మీరు బాగా ఆడితే ఎందుకు అవుట్ అవుతారు, ఆ విషయం నన్నెందుకు అడుగుతారో అన్నాను. అది ఒకరి వర్స్ట్ మెంటాలిటీని చూపిస్తుంది. ఇర్ఫాన్కు మంచి టాలెంట్ ఉంది, బాగా బౌలింగ్ చేస్తున్నారు. నేనొక విషయం చెప్పానంటే బాగా పిక్ చేస్తున్నారు అంటే ఆ క్రెడిట్ ఇర్ఫాన్కి వెళుతుంది, నాకు కాదు. అతను 1 నెలలో అన్ని పిక్ చేశాడు. నాకు తెలిసి అది ఇంపాసిబుల్, బట్ పిక్డ్ వెల్ అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. పాకిస్తాన్ ప్రెస్కు నా మీద ఏదైనా కంప్లైంట్ ఉంటే నేను పట్టించుకోను, బాధపడను. ఇప్పుడు మీరిచ్చిన ఆ స్టేట్మెంట్ దాని గురించి వివరంగా చెప్తాను. 2005 చాలా రీసెంట్ విషయం. వెస్టిండీస్ టైంలో షోయబ్ అఖ్తర్ని మీరు టీంలో చేర్చుకోలేదు. అప్పుడు ప్రెస్లో ఏమని రాశారంటే మీరు పాకిస్తాన్ సెలెక్టర్స్ అందరికీ పిచ్చి పట్టిందని అన్నారని రాశారు. అవును, నేను అలాగే చెప్పాను. అయితే నేను క్రికెట్ తర్వాత ఈ విషయంలో రియలైజ్ అయ్యాను. నా మనసులో ఉన్నది చెప్పాలని. అదే క్రికెట్ ఆడేటప్పుడు మనము ఒక లిమిట్లో ఉండే మాట్లాడాలి. నోటుకొచ్చినట్టు వాగితే పీసీబీ బ్యాన్ చేస్తుంది లేదా ఫైన్ వేస్తుంది. సో నా మనసుకు ఏది సరైనపిస్తుందో అది నేను చెప్పి తీరుతానో, అందులో ఏ తప్పు లేదు. సో మన కల్చర్లో ఎవరూ అలా చెప్పరు. ఎందుకంటే పీసీబీలో నాకు పని అవసరం లేదు, లేదా ఏ ఆర్గనైజేషన్లో అయినా. నా పనులు బిజీగా ఉన్నాను. విత్ ESPN స్టార్ స్పోర్ట్స్ ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్. ఇన్ఫాక్ట్ నేను బ్లాక్ అని చెప్పకుండా వైట్ అంటే అది తప్పవుతుంది కదా. అది కాదు, మీ దగ్గర కన్సిస్టెన్సీ లేదు. ఒకసారి మీరు ఆయన్నేమో టీంలో చేర్చుకోవచ్చు అంటున్నారు. కొద్ది రోజుల తర్వాత September 2, 2005లో మీ స్టేట్మెంట్ ఏంటంటే షోయబ్ గారు ఎక్కువగా మాట్లాడతారు, తక్కువ ఆడతారు అన్నారు. అది టోటల్గా అతను టీంలోకి వచ్చినందుకు కాదు, అది వేరే విషయం. దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. అతను ఒక స్టూపిడ్ అని స్టేట్మెంట్ ఇచ్చారు, ఐఎమ్ జంబో జెట్ అని. ఐఎమ్ లైక్ ఎ ఫెరారీ. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్లి చెప్పారు ఆ 10 మంది నేను ఒక్కడే అని. ఇటువంటి ఫూలీ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆబ్వియస్లీ మనం కూడా ఏదైనా చెప్పాలి. డ్రాప్ చేసింది నిజమే, అండ్ ఇది కెప్టెన్ అండ్ కోచ్ పని. డిసిప్లిన్ లేని వాళ్లకు డిసిప్లిన్ నేర్పించడము. తిరిగొచ్చాక పీసీబీ దగ్గర చిన్నపిల్లలాగా కంప్లైంట్ ఇవ్వడం. ఒకసారి టాప్ ప్లేయర్ని టోర్ నుంచి పంపించారంటే ఒకవేళ డిసిప్లిన్ నేర్పించాలంటే టాప్ నుంచే నేర్పించండి. మీకు గట్స్ ఉన్నాయా? ఎందుకంటే నేను మైల్డ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ద గట్స్, షోయబ్ను అక్కడి నుంచి పంపించాక ఫైన్ వేసినట్టయితే షోయబ్ లేకుండానే టీం బాగుపడి ఉండేది. తిరిగొచ్చాక మళ్ళీ క్రికెట్ బోర్డు పైన కంప్లైంట్ చేశారు. మీరు కెప్టెన్ అయ్యుంటే షోయబ్తో మీరు ఏం చేసేవారు? నా కెప్టెన్సీలో షోయబ్ ఆడారు. 99లో నేను కెప్టెన్గా ఉన్నాను. 2 తిట్లు తిట్టి పంపించుంటే సరే ఉండేవాడు. అయితే ఆయన ఇలా అంటారు కదా, ఆయనకి పిచ్చి పట్టింది అందుకే తిడుతున్నారు అని. బిలీవ్ మీ, ప్రజలు నా మాటలు నమ్ముతారా, తన మాటలు కాదా అతనికి పిచ్చి అని. ఇంకొక న్యూస్ కూడా వచ్చింది, మీరు ఇండియన్ టీంకి కోచ్గా అవ్వాలనుకుంటున్నారు అని. లేదు, అది సాధ్యం కాదు. ఆ విధంగా నాకెవరూ చెప్పలేదు. ఆ సమయంలో నేను ఇండియాలోనే ఉన్నాను. నేను ESPNలో జాయిన్ అయ్యాను. సో నేను ఒక సిటీ నుంచి మరొక సిటీకి ట్రావెల్ చేస్తున్నాను. అప్పుడే నేను ఒక న్యూస్ పేపర్లో ఈ విషయాన్ని ఫ్రంట్ ఎడిషన్లో చూశాను. నేనేమన్నానంటే నాకు ఆఫరే రాలేదు, ఎవరి విషయం చెప్పారు అని. వచ్చింటే హ్యాపీగా ఫీల్ అయ్యేవాణ్ణి. నాకెవరూ ఆఫర్ చేయలేదు. ఒకవేళ ఇండియన్ టీం కోచ్ అయ్యే ఆఫర్ మీకు దొరుకుంటే సంతోషించేవారా? నాలో కోచింగ్ స్కిల్స్ లేవు, కానీ కన్సల్టెన్సీ ఉంది, ఆ విధంగా హెల్ప్ చేస్తాను. మన ఊర్లో ఒక విచిత్రమైన కల్చర్ ఉంది. ఎవరైనా కోచ్ కావాలనుకుంటారు. పాకిస్తాన్ టీంకు, ఇండియా టీంకు. ఐలాండ్ బోర్డ్ అని చూడండి, ఆయన అండర్-19 టీంకు కోచ్ అయ్యారు. ఎందుకంటే అక్కడి నుంచి ఆయన ప్లేయర్స్ ని రెడీ చేయగలరు. కానీ బయటకు వెళ్లారంటే డబ్బులు ఎక్కువ వస్తాయి, ఎక్స్ప్లోజర్ కూడా ఉంటుంది. దేశానికి హెల్ప్ చేయాలంటే అండర్-19 కు కోచ్గా చేయండి, పిల్లలకు నేర్పించండి, భవిష్యత్తులో వాళ్ళు టీం కాడతారు. ప్రజల్లోంచి ఎవరైనా ప్రశ్నలు అడగాలనుకుంటున్నారా? మీరు అడగండి. వసీంభాయ్, మీరు క్రికెట్లో ఒక ఫేమస్ అయిన కెప్టెన్ నుండి ఒకరు. మీరు ఎందుకు ఏ టీంకి కోచ్ అవ్వాలనుకోలేదు? మీ ఇంటర్వ్యూ చదివాను, దాంట్లో మీరు కోచ్ అవ్వాలని ఇష్టం లేదని చెప్పారు. చాలా మంది ఈ ప్రశ్న అడిగారు, మీరెందుకని పాకిస్తాన్ టీంకు కోచ్గా ఉండరని. ఇర్ఫాన్ పఠాన్కు నేర్పించగానే పాకిస్తాన్ నా గురించి న్యూస్ పేపర్లోకి లాగారు. కోచింగ్ అనేది డిఫరెంట్ స్కిల్. దానికి స్కిల్ ఉండాలి, అలాగే పేషెన్స్ కూడా ఉండాలి. నాకు తెలిసి రెండూ నాకు లేవు.
కానీ ఎప్పటికైనా అవకాశం వచ్చిందంటే తప్పకుండా ఆలోచిస్తాను. నేను కన్సల్టెంట్ కాగలను, టీంకు ఎంతవరకు హెల్ప్ చేయగలనన్నది. యంగ్స్టర్స్ అనేది ఏ దేశానికి సంబంధించిన వాళ్ళైనా సరే వాళ్లకు నాకు తెలిసింది చెప్తాను. అలాగే ఇర్ఫాన్కు నేర్పించాను, మిగతా బౌలర్స్ కూడా నేర్పిస్తున్నాను. నేను వెళ్లి పాకిస్తాన్ బోర్డు గేట్ ఎదురుగా నుంచొని నాకు ఉద్యోగం ఇవ్వండి అని అడగలేను. ఈ మధ్యనే నాకొక లెటర్ వచ్చింది. ఈ మధ్య జరిగిన తమాషా ఏమిటంటే పీసీబీ నుంచి నాకొక లెటర్ వచ్చింది. అదే 2-3 వారాల ముందు. అందులో ఏ జాబ్ అవైలబిలిటీ ఉంది అని. అందులో ఒక ఉద్యోగం డైరెక్టర్ ఆఫ్ నేషనల్ అకాడమీ అని రాసుంది. ఇకపోతే దాని క్వాలిఫికేషన్ ఏమిటంటే లెవెల్ 1, లెవెల్ 2 కోచింగ్ కోర్స్ చేస్తుంటే దొరుకుతుంది అని. కానీ నేను 400 వన్డేలు, 150 టెస్టులు ఆడాను. అవన్నీ డజంట్ మ్యాటర్. కానీ లెవెల్ 1, లెవెల్ 2 కోర్స్ చేసుండాలి, అది కూడా తెల్లవాళ్ళ దగ్గర. కానీ వసీం, నా ప్రశ్న ఏంటంటే 400 వన్డేలు ఆడిన మీరు ఎన్నో టెస్ట్ మ్యాచ్లు ఆడారు, పాకిస్తాన్ కోసం ఎన్నో మ్యాచ్లు గెలిచారు. ఆయన్ని మీరు టీంలోంచి తీసేశారు. అంటే మనం టీలో ఈగ పడితే పాడేస్తాం కదా, అలా. అగైన్ ఇది జరగకుంటే నాకు చాలా షాకింగ్గా ఉండేది. అగైన్ దిస్ ఈస్ ద పార్ట్ ఆఫ్ కల్చర్. కల్చర్లో భాగం. ఇప్పుడు సౌరవ్ గంగూలీకి అలాగే జరిగింది. అతను ఇలాగే చేస్తున్నాడు కదా. మనము కింద పడిన వాళ్ళని పడేయాలని చూస్తాము, కానీ దీనికి ఆపోజిట్గా జరుగుతుంది. ఒకవేళ సౌరవ్కు 31 ఏళ్లనుకోండి, అతను సరిగ్గా ఆడడం లేదు, అతను అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నారు, కానీ క్రికెట్లో ఉన్నారు కదా. కానీ కెప్టెన్ కాదు, దట్స్ ఓకే. కానీ క్రికెట్లో ఉండడం వల్ల కాస్త బ్యాకింగ్ చేయండి. నేనలా చేస్తే అందరూ నన్ను అడుగుతున్నారు ఎందుకలా చేస్తున్నారు అని. నాకు తెలుసు అతనికి ఏం జరిగిందనేది. సో ఒక ప్లేయర్కి ఇలా జరుగుతున్నప్పుడు ఐఎమ్ అన్సాటిస్ఫైడ్. నన్ను కూడా ఇలాగే బయటికి పంపారు. మీకు ఇంత పేరు ప్రఖ్యాతలు వచ్చిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఇలా చూశారంటే ఖచ్చితంగా అది తప్పే, అలా చేసిండకూడదని మీకు అనిపిస్తుందా? తప్పకుండా. కానీ నేను దాని గురించి బాధపడలేదు. నేను రిటైర్ అయ్యాను, లేకుంటే మరొక 6 నెలలు ఆడుండేవాణ్ణి. 1 సంవత్సరం తర్వాత నన్ను డ్రాప్ చేయడం కంటే నన్ను వదిలేయండి అన్నాను. ప్రజలు ఇప్పటికీ నన్ను అంటుంటారు మీరు మరొక సంవత్సరం ఆడుండొచ్చని. అప్పుడు చెప్పేవాళ్ళు వయసైంది తీసేయండి అని. ఎప్పుడు ఇండియాలో క్రికెట్ మ్యాచ్ అయినా కానీ, హాకీ మ్యాచ్ అయినా కానీ, అదే ఈ స్పోర్ట్స్ స్ప్లిట్స్ అని ఉన్నాయి కదా, అందులో ఆట ఎక్కువ జరగదు, గొడవలే ఎక్కువ జరుగుతాయి. గొడవలు ఎక్కువగా ఉంటే ఆడాలన్న ఉద్దేశం తక్కువగా ఉంటుంది. మీరు శత్రువులాగా ఎందుకు ఆడాలనుకుంటున్నారు? మీరు ఏ టీవీ ఛానల్ చూశారు? అన్ని ఛానల్ చూస్తున్నాం సార్. నేను అన్ని టీములకు వ్యతిరేకంగా ఆడాను, అందరి మీద కోపంగానే ఉంటాను. దానివల్ల ఎలాంటి ప్రాబ్లం రాలేదు. స్పోర్ట్స్ స్పిరిటా? ఖచ్చితంగా ఇది స్పిరిటే. ఆస్ట్రేలియన్స్ చేస్తే కరెక్టు, మేం చేస్తే తప్పంటారా? లేదు, మీరు ప్రతి టీంతో గొడవ పడతారు సార్. పాకిస్తాన్ టీం ప్రతి ఒక్క టీంతో గొడవ పడుతుంది. అది గొడవ కాదు, అగ్రెషన్ ఆన్ ద ఫీల్డ్. ఆఫ్టర్ ఫీల్డ్ మేం ఫ్రెండ్సే. 6 గంటలకు మ్యాచ్ అయిపోగానే సరదాగా ఉంటాం, తమాషా చేసుకుంటాం, కలిసి బయటికి కూడా వెళ్తాం. వసీం గారు, మీరు ఏమన్నారంటే ఇండియా పాకిస్తాన్ ఆడేటప్పుడు అక్కడ ఖచ్చితంగా అగ్రెషన్ ఉంటుంది, ఒకరినొకరు ఓడించడానికి చాలా బలం అవసరం, అలాగే తిట్టుకుంటామని చెప్పారు. ఏం తిట్టుకుంటారు? మీరు ఈ పని చేయండి, ఇక్కడ పిల్లలు కూడా కూర్చున్నారు. లేదు, బట్ ఐ థింక్ నేను ఇండియాకు ఆపోజిట్గా మ్యాచ్ ఆడినప్పుడు ఎంజాయ్ చేశాను. ఐ ఆల్వేస్ ఎంజాయ్డ్ బికాజ్ దానివల్ల ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు తెలుసా, యాషెస్ అనేది బెస్ట్ సిరీస్ కదా, దేర్ ఇస్ నో కంపారిజన్. తెల్లవాళ్ళకేం తెలుస్తుంది, యాషెస్ వస్తారు, గెలిస్తే వెల్ డన్, లేకపోతే బ్యాడ్ లక్. కానీ మన దగ్గర ఓడిపోతే 2 ఏళ్ల వరకు బ్యాడ్ లక్ అంటుంటారు. వైస్ వర్స్ 2 కంట్రీస్లోనూ. టీం ఓడిపోయి వస్తే చెప్పుల దండే వేస్తారు కదా. అవును, చెప్పుల దండ, అలాగే గుర్రం గాడిదని కూడా. కానీ నాకు తెలిసి అదొక ఫన్. అక్కడ ప్రెషర్ బిల్డ్ అవుతూ వస్తుంటుంది. 2 నెలల క్రితం ఒకవేళ ఇండియా పాకిస్తాన్కు వెళ్తే ఇప్పటినుంచే మాట్లాడడం మొదలు పెడతారు డ్రైవర్. ఎవరిని కలుసుకున్నా రిక్షా వాళ్ళు, అన్నా చెల్లి, అలాగే స్నేహితులు, మీరు ఓడిపోకండి అంటారు. దానివల్ల ప్లేయర్ ఒత్తిడికి గురవుతాడు. దట్స్ అ బ్యూటీ ఆఫ్ ఇట్. ఆ ప్రెషర్ని ఎలా కంట్రోల్ చేస్తామో అన్నది. ఇక అగ్రెషన్ గురించి చెప్పాలంటే తిట్టుకోవడం లాంటివి జరుగుతుంటాయి, కానీ దానివల్ల సమస్యలు రావు. అన్ని టీంలలో జరుగుతుంటాయి. మా టీంలో అయినా సరే, వేరే వాళ్ళ టీంలో అయినా సరే. సచిన్ టెండూల్కర్ లాంటి ప్లేయర్, రాహుల్ ద్రావిడ్ లాంటి ప్లేయర్, వాళ్ళు గ్రేట్ ప్లేయర్స్, అంబాసిడర్ లాంటి వాళ్ళు. వాళ్ళని మేము ఏమి చెప్పము, ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని, మా ప్లేయర్స్ని ఏమీ అన్నారు. సో అదంతా సైక్లింగ్ లాంటిదే, అందరూ అలాగే యూజ్ చేస్తారు.